గురూజీ హైదరాబాద్ నుంచి విజయ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి విజయ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద అబ్బాయి గురించి తెలుసుకుంటున్నా మేడం. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు వినయ్ మేడం. రోహిణి నక్షత్రం వృషభరాశి అని చెప్పారు. 16/10/1992లో ఉదయం మార్నింగ్ 10 గంటలకు జన్మించారు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీకు శతకోటి వందనాలు గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మా ఫ్యామిలీ అందరి తరఫున మీకు పాదాభివందనం గురుగారు. మీ కుటుంబ సభ్యస్తులందరికీ కూడా మా ఆశీస్సులో ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు. చెప్పండి తల్లి, మీ అబ్బాయా? అవును గురుగారు, పెద్ద అబ్బాయి. ఏం చదువుకున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నారు గురుగారు. ఎంఎస్సీ జువాలజీ తీసుకున్నారు. ఓ గుడ్. అయితే ఇంట్లో అందరూ ఆ సబ్జెక్ట్ వద్దున్నారు గురుగారు, అయినా కూడా తను తీసుకున్నాడు. అది ఎలా ఫ్యూచర్ ఎలా ఉంటది తెలుసుకుందామని. ఓకే తల్లి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు జువాలజీ బాగా వాడి కోపం గురుగారు, ఎవరేం చెప్పిన విన్నాడు. ఓకే, జువాలజీనా జియాలజీనా? జువాలజీ గురుగారు. జువాలజీ. ఓకే, జువాలజీ. అనిమల్స్ చాలా రీసెర్చ్ డిపార్ట్మెంట్ అది. చాలా మంచిది తల్లి, మంచిది. వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రోహిణి నక్షత్రం చంద్రుడు అధిపతి, వృషభ రాశిలో జన్మించారు. ప్రాబ్లం లేదు, లైఫ్లో గెట్టన్ అవుతాడు. కానీ ఇతనిలో ఒక వీక్నెస్ ఏంటంటే కోపం ఎక్కువ. తను ఏమనుకుంటే అదే జరగాలి, తను ఏమనుకుంటే అదే అయిపోవాలి. కాంప్రమైజ్ అనేది ఉండదు. అవును గురుగారు, ఇలాంటి స్వభావం ఉంటుంది. అయితే వేరే వాళ్ళ మాట వింటాడు తల్లి, బయట ప్రపంచంలో అందరి మాట వింటాడు. అవును గారు, కరెక్ట్ గా అట్లనే చేస్తాడు. ఇంట్లో ఉండేవాళ్ళు ఏమైనా చెప్తే చిరాకు. అసలు మీరు భోజనం తినండి అని 4 సార్లు చెప్తే ఆ భోజనం కూడా వదిలేస్తాడు. అవును గారు, అంత కోపం ఉంటుంది. నిదానంగా సరిపోతుంది తల్లి. అయితే జీవితంలో మంచి స్థాయికి వెళ్తాడమ్మా. మీ అబ్బాయిది జాతకం చాలా బాగుంది. కానీ తన జీవితంలో ఒకటి బాధ ఏంటంటే, మీరు ఇప్పుడే తెలుసుకోండి, వచ్చే అమ్మాయిని చాలా హింస పెడతాడు అని ఉంది. మీ కోడల్ని చాలా హింస పెడతాడు. కోపం చాలా, మాట్లాడు. ఏదైనా అంటే తిట్టేస్తాడు బాగా. ఇలా ఉంటే వచ్చే అమ్మాయి చాలా బాధపడుతుంది కదా. దాని నుంచి ఇప్పటి నుంచినే అతనికి చెప్పండి, కొంచెం కోపం తగ్గించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని కొంచెం అయినంత వరకు అడ్వైజ్ ఇవ్వండి. ఆ కోపం తగ్గిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి మీరు మీ అబ్బాయి పేరులో ప్రతి అమావాస్య రోజు శనేశ్వరునికి తైలాభిషేకం 16 వారాలు చేపించండి. తర్వాత ఇంట్లో ఈ గోధుమలు అబ్బాయికి దృష్టి తీసేసి 1 కేజీనో 1/2 కిలోనో దృష్టి తీసి దాన్ని బాండ్లీలో వేయించి ఆ గోధుమల్ని పక్షులకి ఆహారంగా వేసేయండి ప్రతి ఆదివారం. అలా 16 వారాలు చేయించండి. తర్వాత మెడలో 3 ముఖాల ఒక రుద్రాక్ష ఒకటి వేయండి. ఇంత చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ అబ్బాయి కోపము తగ్గుతుంది. కొంచెం కుటుంబం పైన జాగ్రత్త, ఒక కుటుంబం పైన అనుకూలంగా కుటుంబానికి నేను స్పందించాలి అనే అక్కర కూడా వస్తుంది. మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. విజయ గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పచ్చకర్పూరం విశిష్టత తెలియజేస్తున్నారు. పచ్చకర్పూరమే. ఇందులో అప్పుడే విచారం వచ్చింది. ఏంటి ఈ నాన్ వెజ్ కొట్టు దాన్ని మాట్లాడుతూ నాకు ఇంకోటి గుర్తొచ్చేసింది. నేను చిన్న వయసులో పురోహితం చేసేవాడిని. ఒక ఇంటికి వెళ్ళాను, గృహ ప్రవేశం చేయాలని. వెళ్తే ఆమె కొడుకు సాఫ్ట్వేర్, కూతురును సాఫ్ట్వేర్, ఐటీ డిపార్ట్మెంటు. ఒకే పాప. అత్తగారు వచ్చారు, అంటే భార్య భర్త అమ్మ. వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చెయ్యాలి. సరే అంతా ఓకే, మాట్లాడాము, అంతా అయింది. సరే ఈరోజు డేట్ ఫిక్స్ వచ్చేసి మొత్తం మేము ఏం లిస్ట్ ఇచ్చాం. ఓకే, తీసుకొచ్చారు. అన్నీ రెడీ చేసి మొత్తానికి ఇంట్లో అంతా రెడీ చేసి పెట్టారు. సరే మేము వెళ్ళాము. అతనికి లేదు అన్న తక్కువ అన్న నెలకి 1,00,000 దాకా రెంట్ వస్తుంది ఎవ్రీ మంత్. ఇక కొడుకు సాఫ్ట్వేర్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, కోడలు ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అది ఏదో జరుగుతుంది. ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అనుకోండి, బాగుంది, మంచి ఇల్లు బంగ్లా. ఆమె కలుషం పెట్టాలండి, ఈ బియ్యం తీసుకొని రండి అంటే సొసైటీ బియ్యము, సొసైటీలో దొరుకుతుంది కదా ఈ 1 రూపాయికి 30 కిలోలు, అలాంటి బియ్యము 1 కేజీ తెచ్చి ఆడ పెట్టింది. అందులో పురుగులు వస్తున్నాయి, ఇలా చిన్న. భయం వేసింది నాకు. ఇదేంటిది, పురుగులు వస్తున్నాయి, ఎక్కడి ఇంకా వస్తున్నాయి పురుగులు, చిన్న నల్లగా ఇలా. ఏంటండి ఈ పురుగులు అంటే, కలశానికే కదా గురుగారు పెట్టండి.
ఎందుకండి ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటారు, మీకు బేజారు అనిపించాలిదా ఇంట్లో పెట్టుకుంటూ అంటే? లేదండి మేము వీటినే దోశలకు వాడతామని. నేను నాకు అసహ్యం వేసింది, ఇదేంటి ఇది దోశలకు వాడతారని. ఎన్ని రోజులు అయిందమ్మా తెచ్చి అని అడిగితే, ఇది వచ్చేది ఇలాగో, ఇది పురుగులు ఉన్నాయి కదమ్మా ఎందుకు